హే హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళ పల్నాడు స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా దీనికి కావాల్సింది చికెన్ని బాగా వాష్ చేసుకొని 3 టైమ్స్ దాకా ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ కొంచెం కల్లుప్పు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి వాటితోనే ఉడికిపోతుంది. తర్వాత కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయ్యాక ఇలా మసాలా వేసుకొని బాగా వేయించేసుకోండి. అది బాగా వేగిన తర్వాత దాంట్లో ఒక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ముందుగా కట్ చేసుకుని బాగా వేగనివ్వాలండి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ ఉడకపెట్టుకొని ఉన్నాం కదా, ఒక 15 మినిట్స్ దాకా ఆ చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకొని ఆ ముక్కకు ఆ మసాలా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా బాగా వేగాలి. అలా వేగిన తర్వాత దాంట్లోకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసేసుకొని ఇంకొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ అనేది ఉంటుంది, అది కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. తర్వాత మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకొని మిగిలిన కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. ఇది కనుక ఒక 20 మినిట్స్ దాకా బాగా వేగాలండి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఫైనల్గా మనం చికెన్ మసాలా అనేది నేను 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఫైనల్గా చికెన్ కర్రీ అయితే రెసిపీ రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం మనం పుదీనా అండ్ కొత్తిమీర అనేది నేను యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎవరైనా టేస్ట్ చేయొచ్చు. ఇలా ఈ విధంగా ఎవరైనా టేస్ట్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కూడా మన పేజీలో వస్తుంటాయి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ.